గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఓకే, నా పేరు సుజాత. నేను 20 years ఇంజనీరింగ్ కాలేజ్లో హెచ్ఓడిగా వర్క్ చేశాను. సో లీడర్స్, మీకు అందరికీ తెలుసు ఎడ్యుకేషన్ ఫీల్డ్ అనేది ఎలా ఉందనేది. ఇక్కడ మన అందరికీ పిల్లలు ఉన్నారు, వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తుంటారు. కానీ నేను ఈ బిజినెస్లోకి వచ్చాక నేను ఎడ్యుకేషన్ ఇంపార్టెంటా డబ్బు ఇంపార్టెంటా అనేది తెలుసుకున్నాను. ఎందుకంటే నేను 20 years వర్క్ చేశాను. ఒకప్పుడు అందరికి వచ్చిన సిచ్యువేషనే కరోనా, అందరి ఇన్కమ్స్ ఆగిపోయాయి. సో ఆ టైంలో ఏంటంటే కాలేజ్లో హైయెస్ట్ శాలరీ ఎవరుందో వాళ్ళని తీసేయడం జరిగింది, అందులో నేను ఒకదాన్ని. అప్పుడు నాకు ఒకటే అనిపించింది, నా ఇన్కమ్ మొత్తం జీరో అయిపోయింది. 20 years ఎక్స్పీరియన్స్ ఎక్కడ పోయింది, ఎంటెక్ క్వాలిఫికేషన్ ఎక్కడ పోయింది. సో ఇన్కమ్ జీరో అయినప్పుడు మన లైఫ్ అనేది ఊహించుకోలేము. సో అలాంటి టైంలోనే నాకు ఈ అవకాశం దొరికింది. సో మనం ఈ అవకాశం వచ్చినప్పుడు చాలామంది ఏమంటామంటే టైం లేదంటాము. సో ఒకప్పుడు నేను కూడా అలానే అన్నాను, ఎందుకంటే నాకు ఇన్కమ్ సరిపోక నేను ట్యూషన్స్ చెప్పేదాన్ని. సో బిజీగా ఉన్నప్పుడు అప్లయన్స్ నాకు ప్లాన్ చెప్తా అన్నప్పుడు మన గ్రేట్ అప్లైన్ నరహరి సార్ రాత్రి 11 గంటలకు రావడం జరిగింది మా ఇంటికి. ఒకప్పుడు సార్ ఆ టైం అయినా నన్ను గుర్తించి మా ఇంటికి వచ్చి బిజినెస్ అవకాశం చెప్పారు కాబట్టి ఇప్పుడు నేను మీ ముందు ఇక్కడ డయాస్ పైన ఉన్నాను. రాత్రి 1 గంటల వరకు మా ఇంట్లోనే ఉండి ప్లాన్ అనేది చెప్పడం జరిగింది. ఫస్ట్ టైం నేనేం డిసిజన్ తీసుకోలేకపోయాను, ఎందుకంటే నాకు ఎప్పుడైతే ఇదే మీటింగ్ హాల్లో వచ్చానో బ్యాక్ సైడ్ కూర్చున్నాను. అప్పుడు అందరినీ చూసి నేను కూడా చేస్తానని నిర్ణయం తీసుకున్నాను. కానీ నిర్ణయం తీసుకుంటే సరిపోతుందా, దానికి ఏం కావాలో అది చేయాలి. సో అప్లైన్ సపోర్ట్ వల్ల నేను ప్రతి సండే, ఎందుకంటే ఓన్లీ సండేనే టైం ఉండదు కాబట్టి సండే ప్లాన్స్ చెప్పేదాన్ని. నెమ్మదిగా వర్క్ స్టార్ట్ చేశాను. అలా ఏంటంటే ఇప్పుడు నేను 20 yearsలో ఎంతోమంది స్టూడెంట్స్కి జాబ్ ఇప్పివ్వలేకపోయాను. కానీ ఇక్కడ ఫస్ట్ ఇందాక మానస మేడం చెప్పారు కదా, మేడం బీడీలు చుట్టే మేడం కూడా ఇప్పుడు ఈ పొజిషన్లో ఉంది. అంటే చాలామంది చదువుకొని మహిళలు కూడా ఈ బిజినెస్ అవకాశం ద్వారా ఇన్కమ్ తీసుకోగలిగారు. అప్పుడు నా లోపల కాన్ఫిడెన్స్ వచ్చింది. చాలామంది ఎడ్యుకేటెడ్ నా ఫ్యాకల్టీ ఉన్నారు, కొలీగ్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఎవరు రాలేదు, ఎందుకంటే ఎవరు కూడా అంత రిస్క్ తీసుకోరు. నన్ను కూడా అన్నారు, కాకపోతే నేను ఒకటే నమ్మాను, చిన్నప్పటి నుంచి నాకు నేను చెప్పిందే వింటాను, నా మనసు ఏది చెప్తేనే అది వింటాను. అందుకే నేను ఇప్పటివరకు నిలబడగలిగాను. ఆ తర్వాత పార్ట్ టైంగా బిజినెస్ స్టార్ట్ చేశాను 2 years బ్యాక్. తర్వాత కరోనా లాంటిది మా ఇంట్లో కూడా ఒక ఇన్సిడెంట్ అయింది. ఏంటంటే మా సార్ 2 kidneys పాడయ్యాయి, డయాలసిస్ పేషెంట్. సో ఇప్పుడు నా ప్రజెంట్ డ్యూటీ ఏంటంటే ఒకరోజు డయాలసిస్కి వెళ్తాను, ఒకరోజు ఇంట్లో ఉంటాను, నెక్స్ట్ డే డయాలసిస్కి వెళ్తాను. సో ఇలాంటి టైంలో ఎవరైనా మనకు జాబ్ ఇస్తారా, జాబ్ కంటిన్యూ చేస్తారా? నేను కూడా పర్మిషన్ అడిగాను. నేను డే బై డే వస్తాను కాలేజ్కి అంటే, మేడం మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పారు. మళ్ళీ ఏమేమి చెప్పండి, ఇన్కమ్ జీరో అవ్వాలి, కాకపోతే మన గ్రేట్ లైన్ ఆఫ్ స్పాన్సర్స్ వల్ల నాకు ప్రజెంట్ ఎవ్రీ మంత్ 10th రోజు 50,000 చెక్ పడుతుంది. సో లీడర్స్, ఇక్కడ ఏంటంటే అందరూ అనుకుంటారు మంచిగా ఉన్నప్పుడు ఎవరు కూడా మన లైఫ్ ఆలోచించరు. ఇలాంటి సిచ్యువేషన్ ఒక ఇంట్లో వచ్చినప్పుడు మీరు డబ్బు అడిగి చూడండి, మన తోడబుట్టిన వాళ్ళు కూడా, మా హస్బెండ్ అన్నదమ్ములు కానీ మా సైడ్ కానీ ఎవ్వరు కూడా డబ్బులు ఇవ్వలేని సిచ్యువేషన్. ఎవరు ఇస్తారు డబ్బులు? ప్రతి ఒక్కరికి డబ్బులు అవసరం కదా. సో ఇలాంటి టైంలో నేనైతే మా 3 తరాలు కూడా వెస్టీజ్ విన్నింగ్ టీమ్ అండ్ లైన్ ఆఫ్ స్పాన్సర్స్ అందరికీ కూడా 3 తరాలు రుణపడి ఉంటాము. ఎందుకంటే వెస్టీజ్ లేకపోతే ఇది సాధ్యం కాకపోయేది. నేను ఇంత డేర్గా నేను నా ఇన్కమ్ జీరో కాలేదు, ఎందుకంటే ఒకరిని చేతి చాపి అడగాల్సిన అవసరం లేదు. ఇక్కడ అప్లైన్ సపోర్ట్ ఉంది. సో ఈ ఇన్కమ్ని నేను 1,00,000 చేసుకోవచ్చు, 2 లక్షలు చేసుకోవచ్చు. కాకపోతే అది మన మీద మనకు నమ్మకం ఉండాలి. నేను కూడా ఇప్పటి నుంచి చాలా టైం పెడతాను. ఇక్కడ మనకు మనీ ఉంటేనే మనకు వాల్యూ ఉంటుంది అనేది అర్థమైంది. సో చెక్స్ కంపల్సరీ ఇంక్రీజ్ చేసుకుంటాను. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అండ్ ఇంకోటి లీడర్స్, ఈరోజు అందరూ నాకు టీచర్స్ డే, హ్యాపీ టీచర్స్ డే మేడం అని చెప్తున్నారు. కానీ నేను మర్చిపోయాను టీచర్ని అని, ఎందుకంటే ఆ ఫీల్డ్ కాదు కదా. ఇప్పుడు మేము బిజినెస్ చేస్తున్నాము. అండ్ ఇంకొకటి, నాకు 2 అమ్మాయిలండి, చిన్న పిల్లలు, వాళ్ళు 6th 9th క్లాస్.
మా పెద్ద పాపకి అంటేది నా డ్రీమ్ వచ్చేసి ఒక డాక్టర్ కావాలని. ఈ బిజినెస్ రాకముందు నేను కూడా మా పాపను డాక్టర్ చేయించాలనుకున్నాను. కానీ ఈ బిజినెస్ గొప్పతనం తెలిసినాక మాత్రం ఈ బిజినెస్ మాత్రమే మా పిల్లలతో చేయిస్తాను. థ్యాంక్ యూ. విష్ యూ.